హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధిస్టైల్ తెలుగు. నేను దివ్య అందరికీ స్వాగతం చెప్తాను. ఈరోజు మీ అందరితో నేను క్విక్ అండ్ ఈజీగా రెసిపీ బెండకాయ టమాటా చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ పెట్టేశాను. దాని తర్వాత ఆయిల్ వేసేసాను కొంచెము, 2 టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్. దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత కొంచెం హింగువ కూడా వేయండి. హింగువ వేయడం వల్ల ఏమవుతుందంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఫస్ట్ అయితే. సెకండ్ వచ్చేసి మన డైజెస్టింగ్ సిస్టమ్కి హింగువ చాలా మంచిది. కాబట్టి హింగువ నేను మ్యాక్సిమం వెజ్ కర్రీస్లో అన్నిట్లో వేస్తాను. సో దాని తర్వాత నేను కొన్ని పచ్చిమిర్చీలు అండ్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో నేను వేసేసి మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనికి మంచిగా తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెము మీరు ఏమంటారు ఉప్పు వేసేసుకోండి. దాంట్లోనే నేను కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేసాను ఇప్పుడు. సో దీని తర్వాత నేను మంచిగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేస్తాను. కరివేపాకు నేను కొంచెం లేట్ వేస్తానండి, ఎందుకంటే దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తాలింపులో వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. కాబట్టి నేను మంచిగా ముందే వేసేస్తాను. దాని తర్వాత నేను ఇప్పుడు బెండకాయ వేసేసాను. బెండకాయ వేసిన తర్వాత టమాటా వేసేసాను. సో ఇవన్నీ కలిపేసి ఒక 5 to 10 minutes అలాగే ఉంచేస్తాను. కొంచెం ఉప్పు వేసేసాను, మీరు కావాలంటే ముందు కూడా వేసుకోవచ్చు నేను చెప్పినట్టు. అండ్ అదేవిధంగా దీంట్లోనే నేను కొంచెం పసుపు, కారం పొడి అండ్ మీరు కావాలంటే ఇక్కడే మీరు ధనియాల పొడి అవన్నీ కూడా వేసుకోవచ్చు. సో నేను వచ్చేసి దీన్ని కొంచెం పసుపు, కారం పొడి అవన్నీ వేసేసి దీనికి సిమ్లో పెట్టేశాను. అండ్ మీరు చూడొచ్చు వీడియో చేసేటప్పుడు, వీడియో అని కాదు నార్మల్గా కిచెన్లో ఉన్నప్పుడు చాలా ఏమంటారు డర్టీగా అయిపోతుందండి ప్లాట్ఫాము. సో నాకేంటంటే నేను వంట చేసుకుంటేనే నాకు అలవాటు. ప్లాట్ఫామ్ ఈ విధంగా నీట్గా చేసేస్తాను, మీరు చూడొచ్చు. ఒక 2 minutesలో నేను మొత్తం ఫటాఫట్ మొత్తం క్లీన్ చేసేస్తాను. సో ఈ విధంగా నా ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకున్న తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తాను. అండ్ మీకు ఆ లోపు కర్రీ వచ్చేసి ఎలా అయినా మనం ఉప్పేసాము, టొమాటో కొంచెం మెత్తబడుతుంది కాబట్టి మనం అలా వదిలేసాము. సో కొంచెం ఈ విధంగా నేను చూడండి కొంచెం టొమాటోలో నుంచి కూడా వాటర్ వచ్చింది. మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు, ఆ టమాటో వాటరే సరిపోయింది ఒక 10-15 minutesలో. దాని తర్వాత నేను దీంట్లో కిచెన్ కింగ్ మసాలా వేసాను. సో అంతేనండి. సో ఒక చేత్తో నుంచి కెమెరా పెట్టుకొని షూట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. సో మీ కర్రీ రెడీగా ఉంది, మీరు రైస్తో చపాతీతో తినొచ్చు. మీకు కనుక నా కర్రీ నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై, లవ్ యూ, టేక్ కేర్.